ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాగి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. మహారాజా, మూర్తిమంతమగు మాధుర్య స్వరూపుడైన ఆ కృష్ణుని లోకోత్తర లావణ్యమును ఎవరు చెప్పగలరు? ఎట్లు చెప్పగలరు? నీవు కృష్ణ వార్తలను చెప్పమనుచున్నావు. అవి వాగతీతమైనవి. తాను అనేక అవతారములు ధరించి అనేక లోకోత్తర చమత్కారములు గావించను. కానీ ఈ అవతారం నందు ఒక విలక్షణము స్వారస్యమును ప్రదర్శించను. ఉచ్చిముల వలె ఉన్న అతని పలు వరుసలు బయటపడుతున్నట్టు చిరునవ్వు నవ్వెన. ప్రేమపతులను మహాభాగవతులను వేయేటికి జితేంద్రియులైన వారు సహితము వారి హృదయములందు ఒక విధమగు వికలత కలుగుచుండేది. అతని కోమల కర్మలలో ఒక పరి వారలను తాగిన వారలు కాయములే మరచి ఆనందమును తన్మయులై అతని చిత్తములో కూడేవారు. ఒక్కొక్క పరి వినోదమనసుచు పరిహాసములైన కథలు చెప్పేవాడు. అట్టి సమయమున మాకంటే భాగ్యవంతులు, మాకంటే శ్రేష్ఠులు ఈ లోకమున ఎవరూ లేరనుకునేవారు. గోపాలు ప్రజ వనితలు ఏ పనులు చేసుకొనిచున్నానో సరే, ఒక పరి కృష్ణుని సుచిర చిత్ర ప్రతిమల వలె నిశ్చేషులవుతుండేవారు. ప్రేమవైడను సహృదయుడను ఆ శ్రీకృష్ణుని యందు తమ మనోప్రాణములు అర్పించిన ప్రజాంగన విషయంలో ఎట్టి పాండిత్యమును గడించిన వాడైనను తెలుప భాష చేతగాకపోయేది. అసలు భాషే లేదు. భావ గంభీరమైన గోపిక గోపాలుల భక్తి ప్రపత్తులకు హద్దులేరేవోదు. ఉద్ధవుడంతటి వాడు బృందావన గోపికలను చూచి, అయ్యో, ఇంతకాలము నా జీవితము వృధా గడిపితిని కదా, కృష్ణచంద్రుని చెంత ఉండియు అతని శక్తిశాలలో ప్రవేశించనైతిని కదా, గోపికల భక్తి ప్రేమలు అణు మాత్రమైన నా హృదయ అంతరాలు మనం మెరేయలేదు కదా, పుట్టిన గోపిక గోపాలుడై పుట్టవలెను, లేకున్నా ఎందుకు ఈ నిరర్ధక జీవనము? అట్టి ప్రాప్తికి నోచుకోలేని సమయమున బృందావనమందరూ ఒక పొదరిలుగానైనాను లేక ఒక జాజి మల్లిగానేను అది లభ్యము కాని పక్షి మన గోపాలకృష్ణులు సంచరించు స్థానములందు వారి పాదముల కింద గరిక పోచగానైనను మలవులని ఎన్నో విధముల వాపోయాను, తప్పించను, విలపించను, అదే చింతనలో తరించను. అట్టి కృష్ణ గోపిక సంబంధం పట్టి చెత్త అని అనుకోవటం గెట్టని బుద్ధుల బద్ధకపు మాటలు కానీ భద్రప్రదమైన మాటలు కావు. మహారాజా, చిత్తశుద్ధి గల వారికై కృష్ణలీలల అర్థమగును. అంత పరిషత్ చిరునవ్వుతో, స్వామి, ఉద్ధవుడు బృందావనమునకు ఎప్పుడు వెళ్ళాను, ఏ నిమిత్తమై వెళ్ళాను, కృష్ణదేవుని విడిచిపోవడం గల కారణమేమో వివరింతురా అని ప్రశ్నించ సుకుడు వివరములు చెప్ప ప్రారంభించాను. రాజా, ఉద్ధవుడు శ్రీకృష్ణుని విడిచి నిమిషమైనను విడువజాలడు, విడువలేడు. కానీ కృష్ణుడే తన సందేశమును బృందావన గోపిలకు అందించి రమ్మని పంపుటచే విధి లేక పోవలసి వచ్చను. అందున ఒక దినం మాత్రమే గడువిచ్చాను. అంతకంటే అధిక కాలం అక్కడున్న వీలు లేదని కృష్ణుడు ఆదేశించను. ఆ సమయం ఉద్ధవునకు ఆ ఒక దినమే ఒక యుగముగా తోచెను. కానీ బృందావనము వెళ్ళిన తర్వాత, అయ్యో, దినము గడుచుచున్నదే, వీళ్ళను విడిచి వెళ్ళవలసి వచ్చినే, నా జీవితం అంతయో గోపికలతోనే ఉండినా ఎంత బాగుండేది, అట్టి ప్రాప్తికి నొచ్చుకోలేకపోతుంది కదా అని చింతించాను. మహారాజా, సుచిత్ర, భక్తులకు భగవంతునకు భేదము లేదు. కృష్ణుని చెంత ఎంత ఆనందమో, కృష్ణ వియోగం ఎంత బాధ కలిగించేదో, కృష్ణ భక్తులైన గోపికల వియోగము కూడాను అంత రెండింతల బాధ కలిగించుచుండును. గోపాలకు భేదము లేవు. గోపిక హృదయంలో గోపాలని ఆట స్థలాలుగా మారెను, అధిష్టాన పీఠములుగా నిలిచెను. వారి భావములు కృష్ణ రసామృత పానము చేసెను. గోపికలు కృష్ణ వియోగములకు ఎంత తప్పించుచుండెరో, కృష్ణుని ఎడ వారలకు ఎంతటి ప్రేమను, ఎంతటి స్నేహము, ఎంతటి ఆసక్తియో, ఏమి అనురక్తియో ఉద్ధవుడు గ్రహించగలిగాను. గోపిక గోపాలుడు నిరంతరం కృష్ణుని కథలు, కృష్ణుని చర్యలు, కృష్ణుని వర్ణనలు తప్ప మరొక చింత వారల్లో చేరనివారు. కృష్ణ ఆదర్య ప్రభా వ్యాప్తి చే ప్రజములోని సజీవులు నిర్జీవులుగాను, నిర్జీవులు సజీవులుగాను కనిపించను. గోవర్ధన శిలలు కరిగిపోతుండట ఉద్ధవుడు కండ్లారా చూచాను. రాళ్ళు కరుగుట, గోపికలు శిలాస్వరూపులవుట ఉద్ధవుడు ఎంతనో విచిత్ర మహాద్భుతములుగా తలించాను. సాయిరాం సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.
సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.